హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణలు నవంబర్ 23, 1938. స్మృతి అంటే కొన్ని గుర్తులన్నమాట. ఒక దర్శనార్థి భగవాన్ని చూడడానికి వచ్చిన ఒక ఆయన పంకాలు ఆగసాగాడు. పంకాలు ఉండేవి, ఫ్యాన్లు ఉండేవి కాదు కదా. పంకాలు ఆగసాగాడు. భగవాన్ అన్నారు, చలి వేస్తోంది అని నా పక్కన ఒక కుంపటిని పెట్టారు, మరి ఇంకా పంకాలు ఆగడం ఎందుకు? వేడిగా ఉంటే పంకాలు ఆపుకోవచ్చు, చలేస్తోంది అని పక్కన కుంపటి పెట్టారు, మీరు పంకాలు ఆగడం ఎందుకు? భగవాన్ అంతటితో ఆపలేదు. అవి చలి రోజులు. ఒకరోజు ప్రొద్దున్న విరూపాక్ష గుహ వద్ద ఆరు బయట కూర్చున్నాను. నాకు చలి వేస్తోంది, జనం వస్తున్నారు. భగవాన్ చెప్తున్నారనమాట, అది రోజులు, అవి చలి రోజులు. ఇప్పుడు ఎలా శీతకాలం ఉందో అలా చలి రోజులు. ఒకరోజు పొద్దున్నే విరూపాక్ష గుహ వద్ద ఆరు బయట నేను కూర్చున్నాను. నాకు చలేస్తోంది. జనం వచ్చేవారు, నన్ను చూసి వెళుతూ ఉండేవారు. జనం అలా వస్తూ ఉండేవారు, నన్ను చూసి వెళ్ళిపోతున్నారు. ఆంధ్రులు కొందరు వచ్చారు. వారు ఏం చేస్తున్నారో నేను చూడలేదు. వారు నా వెనుకగా ఉన్నారు. ఉన్నట్లుండి తక్కువని శబ్దం, బుడబుడా నా నెత్తి మీద నీరు. వడికిపోతున్నాను, చలితో వడికిపోతున్నాను. వెనక్కి చూస్తే ఏమన్నాను, ఏమైనా రాతి బొమ్మ, సజీవంతో ఉన్న శరీరం కదా. వెనక్కి చూస్తే వారు టెంకాయ కొట్టి నాకు అబ్జెక్ట్ చేశారట. వారు అది పూజ అనుకున్నట్ట. అంటే నేను ఒక రాతి విగ్రహంగా వాడు భావించారు కాబోలు. భగవానంటే అంతే, టెంకాయ నీళ్ళు పోసినా, పంచామృతాలు పోసినా, ఏది పోసి చదివేస్తుంటే వాళ్ళ పుట్టి వాళ్ళు చేసుకు వెళ్ళిపోతున్నారు. దీన్ని ఏమంటాము? వాళ్ళు భక్తులు కాదు అంటావా అంటే కాదు, వివేకం లేని భక్తి, అది విచారణ భక్తి, ఒక మూఢ భావంతో కూడిన భక్తి. మరి భక్తే నీ కాదనగలరా? మరి ఇంకా మళ్ళీ భగవాన్ ఇంకా చెప్తున్నారు. 585 మహర్షులు వారు చెప్తున్నారు, ఈ ఊరికి ఒక విచిత్రమైన ఊరు. రైలు మార్గం మినహాయిస్తే ఇచ్చటికి చేరుకోవడానికి దారులు 9. ఈ ఊరు తిరువణ్ణామలై అనే ఒక ఊరండి, విచిత్రమైన ఊరండి. రైలు మార్గాన్ని మినహాయిస్తే ఇక్కడికి చేరుకోవడానికి 9 దారులు ఉన్నాయి. ఎలాగంటే నవద్వారే పురే దేహి అంటారు చూడు, దేహంలో నవద్వారాలతో ఉన్న పురం కదూ ఈ దేహం. అలాగే ఈ తిరువణ్ణామలై, అరుణాచలం అనే ఊరు చేరుకోవడానికి 9 దారులు ఉన్నాయి. ఇది చాలా విచిత్రమైన ఊరు అన్నారు ఆయన అరుణాచలం, తిరువణ్ణామలై అనే ఊరిని గురించి. తర్వాత ఆంధ్రులకుడు భగవాన్ శాంతంగా ఉండేది ఎలాగా? అలా ఉండడం చాలా కష్టంగా ఉంది, దానికే యోగం అభ్యసించాలా? కాకపోతే వేరే ఏమైనా ఉపాయాలు ఉన్నాయా అని అడిగారు. మహర్షి, కష్టం కానిది మీకు కష్టంగా అనిపిస్తుంది, అసలు నిజంగా ఏ కష్టము కానిది అది మీకు కష్టం అనిపిస్తుంది, శాంతంగా ఉండడం. ఒకరికి తిరుగుడు అలవాటు, ఎంతసేపు ఇక్కడ తిరగాలి, అక్కడ తిరగాలి, అది చూడాలి, ఇది చూడాలి, అది వినాలి, ఇది వినాలి అంటూ ఒకరికి అలవాటు. వాడిని శాంతంగా ఇంట్లో ఉండు అంటే వాడికి ఎంతో కష్టం. ఎందుకయ్యా అటు ఊరికే తిరుగుతావు, ఏముంది అక్కడ ఇక్కడ, హాయిగా ఇంట్లో శాంతంగా ఉండరాదు అంటే అది ఎంతో కష్టంగా ఉంటుంది వాడికి. ఎందుకంటే అతడికి తిరుగుడు అలవాటు కదా.
ఆ అలవాటు బుద్ధి వల్ల ఆ తిరుగుడు లేకపోతే వాడికి కుదురు కుమ్ము ఉండదు. కాబట్టి కానీ ఏ మనసు ఏ తిరుగుడు తిరగకపోతే ఉన్నదే శాంతి, దానికి కష్టమేముంది అన్నారు. అప్పుడు ఆ భక్తుడు అన్నింటికంటే ఎక్కువ ఫలప్రదమైన ఉపాసన ఏదైనా ఉందా, అన్నిటికంటే ఎక్కువ ప్రయోజనం కలిగించే ఉపాసన ఏదైనా ఉందా అని అడిగాడు. అప్పుడు భగవాన్ అన్నారు, ఫలాలను ఇవ్వడంలో ఉపాసనలన్నీ సమానమైనవే. వాని పూర్వ వాసనలు బట్టి ఉంటాయి. ఎవరికి సులువో వారు దాన్ని అభ్యసిస్తారు. అన్ని ఉపాసనలు కూడా ఫలప్రదాలే. కానీ వాడి పూర్వ వాసనలు బట్టి వారికి ఏది సులువో దాన్ని వాళ్ళు ఉపాసించుకుంటూ పోతారు. సులువైన ఉపాసన అంటే నీ సంస్కారానికి ఏది తేలిగ్గా ఉందో అది నువ్వు చేసుకుపో, అది తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది అని భగవాన్ చెప్పారు. అంటే ఎవరైనా సరే ఏది నువ్వు సులువుగా చేసుకుపోగలవో దాన్ని వదలకుండా చేసుకు వెళ్ళిపో, అదే నీకు ఫలప్రదం అవుతుంది. నీకు చేతకాంది, నీకు రానిది, ఏదో కష్టంగా ఉన్నదాన్ని నేర్చుకొని దానివల్ల ఏదో పొందాలనుకునే దానికంటే నువ్వు ఇష్టంగా తేలికగా చేయగలిగినది ఏదైతే దాన్ని వదలకుండా చేయి. ఏదో అది చెప్తే దీనికంటే అది గొప్పదేమో, దీనికంటే అది గొప్పదేమో అనుకోకు. నువ్వేది బాగా ఇష్టంగా ప్రీతిగా చేయగలవో దానిని వదిలిపెట్టకుండా చేసుకుంటూ పో, ఫలప్రదం అవుతుంది తప్పకుండా అన్నారు భగవాను.